సత్యనారాయణ అడ్డదారులో అప్పులు కాక్ సైతం అబద్ధాలు ఆర్థికంపై త్వరలో కొత్త ప్రభుత్వం శ్వేతపత్రం దాన్ని తయారు చేయాల్సిన అధికారిగా అప్పటి తప్పులని ఒప్పుకోవాల్సిందే. దీంతో అడకత్తెరలో కేవీవీ సత్యనారాయణ సర్కార్ మార్గానే ఎస్కేప్కు యత్నం అడ్డుకుని అదే శాఖలో కొనసాగిస్తున్న ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ రక్షణకు 986 మంది, సీఎం హోదాలో అసాధారణ భద్రత, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని వైనం, తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరి ఏర్పాట్లు, భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ, ఎనర్జీ తరహాలో యూనిఫామ్, అత్యాధునిక ఆయుధాలు, భద్రతా ఏర్పాట్లు, తాడేపల్లి ప్యాలెస్కి సుశిక్షితులతో రక్షణ, మాజీ అయినా ఇంకా అదే భద్రత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే రేపో మాపో ఆ భద్రత తొలగిస్తారు. తొలగించే ముందు ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. పత్రికల్లో ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి అది రాసింది. అంతమంది ఎందుకు అన్నటువంటిది ఆ తర్వాతను తొలగింపు అన్నటువంటి జరుగుతుంది. అది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ముందుగా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తారు ఏంటిది అన్న దాని మీద ఒక రోజు 2-3 రోజులు చర్చ జరిగి ఆ తర్వాత దాన్ని తొలగించినప్పుడు పెద్దగా పబ్లిక్తో ఫీలింగ్ ఉండదు. ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నదే అదే నడుస్తుంది. లేకపోతే వైసీపీ